విజయవాడలో రేపు ప్రారంభించబోయే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. దేశానికే తలమానికంగా నిలిచే ఈ విగ్రహం చరిత్రను తిరగరాసేలా మరెందరికో వందల సంవత్సరాల పాటు స్ఫూర్తినిస్తుందన్నారు ఆయన. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరిట విజయవాడ బందర్ రోడ్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు రంగం సిద్ధమైంది. సీఎం జగన్ చేతుల మీదుగా జరగబోయే ఈ గ్రాండ్ ఈవెంట్ కు విజయవాడ రెడీ అయింది. 81 అడుగుల ఎత్తైన పీఠంపై 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించారు. .81 ఎకరాల్లో స్మృతివనాన్ని ఏర్పాటు చేశారు. 9 ఎకరాల్లో పూర్తిగా పచ్చదనాన్ని నింపారు. యాంపీ థియేటర్, మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. లైబ్రరీతో పాటు ఎక్స్పీరియన్స్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణకు పెద్ద ఎత్తున తరలి రావాలని ప్రజలకు, అంబేద్కర్ అభిమానులకు పిలుపునిచ్చారు సీఎం జగన్. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం ఇది. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం. అంటే మొత్తం మీద 206 అడుగుల ఎత్తైన విగ్రహం ఇది. అంబేద్కర్ విగ్రహావిష్కరణతో పాటు సామాజిక సమతా సంకల్ప సభకు సంబంధించిన పోస్టర్ ను వైసీపీ నేతలు విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మెరుగు నాగార్జున మాట్లాడుతూ సీఎం జగన్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. భారత రత్న బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ప్రతిమను గౌరవ ముఖ్యమంత్రి అంబేద్కర్ భావజాలంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి పేదల పెన్నిది అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేతుల మీదుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 19వ తారీఖున సాయం వేళలో అన్వీల్ చేయడం జరుగుతుంది. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చారిత్రక నిర్ణయమన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఇంచుమించుగా 400 కోట్లు పైచిలకు వెచ్చించి ఆ దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని, న్యాయశిల్పం, సమతా న్యాయ శిల్పాన్ని ఈరోజు 19వ తారీఖు ప్రతిష్ఠ చేసుకోవడం అన్నటువంటిది నిజంగా ప్రతి ఒక్క తెలుగువాడికి, ప్రతి ఒక్క ఆంధ్రుడికి గర్వకారణం అని చెప్పుకుంటూ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో 19వ తేదీన ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. నగరం వెలుపల నుంచే భారీ మధ్య తరహా రవాణా వాహనాల రాకపోకల మళ్లింపులు చేస్తారు.